శిష్యుడు ఆయన దాసులతో ఏమంటున్నాడు అనంటే 15 వచనంలో, దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు. అవును, మీరు దాసులైతే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ మీరు అధికారంలో ఉంటే మీ అధికారం కింద ఎవరైనా పనిచేసేటువంటి కింది స్థాయి వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు దాసులుంటే, దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు. యజమానుడు చెప్తే తప్ప దాసునికి ఏమీ తెలియదు. దాసునికి యజమానుడు అన్ని చెప్పాలని ఏమీ లేదు. దాసుడికి యజమానుడు ఆజ్ఞాపిస్తాడు, పలానా పని చేయి, పలానా పని చేయి, పలానా పని చేయి అని చెప్తాడు, అంతే. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక, ఇక మిమ్మును, ఇక మీదట, ఇక అంటే ఇక మీదట, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఫ్రమ్ నౌ ఆన్, ఫ్రమ్ హియర్ ఆఫ్టర్, నేను మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎంత గొప్ప హృదయం కలిగిన దేవుడు, ఎంత మంచి మనసు కలిగినటువంటి దేవుడు. దాసులను ఎవరైనా తమ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకొని, దాసుడా నా ఇంట్లో పనిచేసేటువంటి ఓ దాసుడా నా టేబుల్ మీద పక్కన కూర్చొని భోంచి అని అంటాడా?